వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త సమస్య వచ్చింది. సాక్షి టీవీలో ఒక కార్యక్రమం వచ్చింది. అందులో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, వివి కృష్ణంరాజు పాల్గొన్నారు. వారు అమరావతి ప్రాంత మహిళల గురించి తప్పుగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అమరావతిని వేశ్యల నగరం అని వివి కృష్ణరాజు అన్నారని వార్తలు వచ్చాయి. ఈ మాటలు అందరినీ, ముఖ్యంగా మహిళలను చాలా బాధ పెట్టాయి. దీనివల్ల రాష్ట్రమంతా గొడవ మొదలైంది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆయనకు జైలు శిక్ష కూడా వేసింది. ఈ తప్పు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహిళలు రంగంలోకి దిగారు. రాష్ట్రమంతా నిరసనలు, ధర్నాలు చేశారు. ముఖ్యంగా పాలమూరుకు చెందిన టీడీపీ మహిళా నాయకులు సాక్షి మీడియా యాజమాన్యాన్ని, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి, మీ కుటుంబానికి చెందిన ఛానల్లో ఇలా తప్పుగా మాట్లాడారు. దీనికి మీరే బాధ్యత వహించాలి. మీ కళ్ళ ముందే మహిళలను ఇంత దారుణంగా తిడుతుంటే మీరెందుకు మాట్లాడడం లేదు? మహిళలను కించపరిచిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నట్టుగా ప్రశ్నించారు. ఇక ఈ సాక్షి మీడియాను వెంటనే నిలిపివేయాలి. అమరావతి మహిళల గురించి తప్పుగా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. గతంలో మీరు చేసిన కొన్ని తప్పులు, మాటలు మర్చిపోలేదా? మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. రాష్ట్రంలో విజయవాడ, మంగళగిరి, ఏలూరు వంటి చాలా చోట్ల సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు నిరసనలు చేశారు. కొన్ని చోట్ల ఆఫీసుల బోర్డులను పగలగొట్టారు. ఇది కేవలం రాజకీయ కోపంతో చేసిన పని అని జగన్ అన్నారు. కానీ టీడీపీ మహిళలు మాత్రం మహిళల గౌరవం కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు. మొత్తంగా సాక్షి టీవీలో అమరావతి మహిళలపై చేసిన మాటలు ఈ పెద్ద గొడవకు కారణమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా పామూరు టీడీపీ మహిళలు జగన్మోహన్ రెడ్డిని, సాక్షి మీడియాను గట్టిగా ప్రశ్నించారు. ఈ సమస్య ఎలా ముగుస్తుందో చూడాలిక.